ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామన వందనాలు. మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యం ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఇలా ఉంది, బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులే యుందురు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థమవడానికి ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్. డాక్టర్స్ మనం చూస్తే గుండె స్పెషలిస్టు, నరాల స్పెషలిస్టు, కిడ్నీల స్పెషలిస్టులు, స్కిన్ స్పెషలిస్టు, ఈఎన్టీ, బ్రెయిను, ఎన్నో ఎముకలు, రకరకాల స్పెషలిస్టులు అందరూ ఉంటుంటారు. ఏ కోర్సుకి ఆ కోర్స్ డాక్టర్స్ ఉంటారు. కానీ మీకు ఒకటి తెలుసా, ఇన్ని రకాల స్పెషలిస్టులు ఉన్నా అందరూ బేసిక్గా ఎంబీబీఎస్ చదువుతారు. అందరికీ ఉండాల్సిన మొదటి డిగ్రీ ఎంబీబీఎస్, తర్వాతే స్పెషలైజేషన్. అట్లాగే క్రైస్తవ సంఘంలో కొంతమంది బోధకులు ఉంటారు. అందరూ బోధకులు కాకుండుడి అని కూడా బైబిల్ చెప్తుంది. అనేకులు బోధకులు కాకుండుడి అని యాకోబు అన్నాడు. ఎక్కువ మంది బోధకులు అయిపోవడం వల్లే సంఘంలో ఎన్నో చీలికలు, ఎన్నో తప్పుడు బోధలు ప్రబలిపోవడానికి ఎక్కువ మంది బోధకులు అయిపోవడం. ఏంటంటే ఈ బోధకులకి ఆయన చెప్పింది నేను చెప్పకూడదు, నేను ఇంకా కొత్తగా చెప్పాలి, దేవుడు చెప్పింది చెప్పాలన్నది కాదు, ఏదో కొత్తగా చెప్పాలని సంఘాలను ఎంత పాడు చేస్తున్నారు తెలుసా. కొన్ని బోధలు చెప్పనా, నేను విన్నాయి కొన్ని వందలు ఉన్నాయి కానీ ఒకటి రెండు చెప్తాను. ఒక ఆయన మెటాసిన్, ఎనాసిన్, నవాసిన్ అని ఈ మాత్రలకి ఆఖరిని సిన్ అనే పదం వస్తుంది కదా. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే సిన్ అంటే పాపం, మాత్ర వేసుకోవడం పాపం అని చెప్పాడు ఒక ఆయన. అదేమో టాబ్లెట్లో దగ్గర ఉండేదేమో సిఐఎన్ సిన్ అని ఆఖరిలో వస్తుంది. సహజంగా పాపానికి ఇంగ్లీష్లో ఉన్న స్పెల్లింగ్ ఏంటంటే ఎస్ఐఎన్ సిన్. అంటే ఈయనకి ప్రొనౌన్సియేషనే చూసాడు తప్ప స్పెల్లింగ్ తెలియలేదు. స్పెల్లింగ్ లేనప్పుడు డబ్ల్యూఐఎన్ఈ వైనే, కానీ మందిరంలో వచ్చేది డబ్ల్యూఐఎన్ఈ వైన్ కాదు, విఐఎన్ఈ వైన్ ఇస్తారు. ఆ రెండు ఒకటే అని ఒకడెవడో అన్నాడు, తప్పది. ఇంకొక ఆయన ఎవరో బోధ చేశాడు, సర్ప సంతానమా అంటే పాపం పాము అవ్వముతో కలిసిందని, అందుని బట్టి పుట్టిన సంతానమని. ఇక ఎవరికి వచ్చిన నోటిఫికేషన్, ఎవరికి వచ్చిన నోటికి వచ్చిన వివరణలు ఇచ్చేయడం చూస్తున్నాం. ఏమండి, ఒక ఆయన అన్నాడు శరీర కార్యములు అంటే వ్యభిచారం ఏమో శరీర కార్యాల్లో ఉంటుంది. అంటే వ్యభిచారం 2-3 భార్యలున్నా అక్రమ సంబంధాలు పెట్టుకున్న పరలోకం వెళ్తాం ఆత్మశుద్ధిగా ఉంటే అని ఒక ఆయన చెప్తే విన్నాను. ఇలాంటి బోధలు వింటే సంఘాలు ఏం బాగుపడతాయి? నిజమేలండి, అంచెదినాల్లో దురద చెవులు గలవారి అనుకూలమైన బోధకులు పోగు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ పిలువబడుతున్నారు కూడా. పాపాన్ని ఖండించకపోతే బుద్ధి చెప్పుము ఖండించము అనే మాట లేకపోతే ఎవరైనా మనం పిలుస్తారు. దేవుని బిడ్డలారా, విపరీతమైన బోధకులు అనేక మంది అయిపోవడం వల్ల ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయి. జక్కయ్య పొట్టోడు కాదు పొడవోడని చెప్పడం నేను విన్నాను. ఓకే, అందరూ బోధకులు కాదు, సంఘంలో అందరూ బోధకులు కాకూడదని కూడా బైబిల్ చెప్తుంది. అందరూ గాయకులు కూడా కాదు, అందరూ పాటలు పాడాలని లేదు. అందరూ సంఘానికి వచ్చిన వాళ్ళు అందరూ పాటలు పాడకూడదు. దేవుడు ఎవరికి ఆ స్వరం ఇచ్చాడో వాళ్ళు పాడితే అది వినసొంపుగా ఉంటుంది. కాబట్టి అందరూ బోధకులు కాకూడదు, అందరూ గాయకులు కాకూడదు, అందరూ వాయిద్యకారులు కూడా కాకూడదు. అదొక తలాంతు దేవుడిస్తాడు. వాళ్ళు వాయిస్తే చాలా బాగుంటుంది. దావీదు సితార వాయిస్తే ఎంతో దెయ్యాలు వదిలేసేవంట, పట్టుకున్న దెయ్యాలు. కొంతమంది వాయిస్తే వదిలేసిన దెయ్యాలు పట్టుకుంటున్నాయి, బీపీలు రేజ్ అయిపోతున్నాయి. వెస్ట్రన్ మ్యూజిక్ వచ్చిన తర్వాత బీపీ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు ఈ బాక్సులు పెట్టేసి ఓఫర్లు పెట్టేసి ఎంతో గుండె పగిలిపోయి పడిపోవడం, చచ్చిపోవడం చూస్తున్నాం. దేవుడు ఎరుగు. అందుచేత అందరూ బోధకులు కాదు, అందరూ గాయకులు కాదు, అందరూ వాయిద్యకారులు కాదు. అలాగే సంఘంలో భాషల గురించి కూడా చెప్తున్నాను. భాషలు ఉన్నాయి, దేవుడు ఇస్తాడు. ఆత్మకు పరిశుద్ధాత్మకు అది ఒకటే గుర్తు కాదు. అందరూ భాషలు మాట్లాడుచున్నారా అన్నారు, కొందరు మాట్లాడతారు. దేవుడు భాషలు మళ్ళా 2 రకాలు. మనుషులకి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఉన్నది, వారు మాట్లాడుతున్న భాషలు వాళ్ళకి అర్థం లేదు, కానీ విన్నవారికి ఆయా భాషలు అర్థమైంది. లేదా దేవదూతల భాషలు, అన్యుల భాషలు అని అంటారు, అది అర్థం కాదు ఎవరికి. అర్థం చెప్పేవారు ఉంటేనే మాట్లాడమన్నారు. కానీ అందరూ మాట్లాడట్లేదు. దేవుడు కొంతమందికి ఆ వరం ఇస్తాడు, మాట్లాడండి.
తప్పు కాదు, మాట్లాడండి. భాషలు అందరూ మాట్లాడడం అక్కర్లే, అందరూ భాషలకు అర్థాలు కూడా చెప్పరు, అందరూ ప్రవచనాలు చెప్పాలనే లేదు. దేవుడు కొంతమంది లేపుతాడు, వాళ్ళకి ప్రవచన వరం ఇస్తాడు, మరి కొంతమంది దర్శనాలు చూస్తారు. కాబట్టి వారికి ఉన్న కృపావరాలు బట్టి కొందరు 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 అనొచ్చు. కానీ నువ్వు ప్రసంగికుడు అయినా, నువ్వు ప్రార్థనాపరుడు అయినా, నువ్వు పాటగాడు అయినా, నువ్వు వాయిద్యకారుడు అయినా, నువ్వు ప్రవచనాలు చెప్పేవాడు అయినా, నువ్వు ఇంకేదేదేదో పరిచారకుడు అయినా, సంఘ పెద్దవైనా, నువ్వెవరైనా, నేనెవరైనా, మనం ఎవరైనా, మనందరమీ దేవుడు మనందరూ ఉండాల్సినవి రెండు ఉన్నాయి. అందరూ చేయాల్సినవి రెండు ఉన్నాయి, కొందరు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. మళ్ళీ గుర్తుపెట్టుకుని, అందరూ చేయాల్సినవి రెండు ఉన్నాయి, కొందరు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అందరూ చేయాల్సినవి ఏం తెలుసా? రెండు. ఒకటి ప్రార్థన. నువ్వెవరైనా సరే ప్రార్థన చేయాలి, అందులో ఎగ్జాంప్షన్ లేదు. మనసుతో ప్రార్థన, పబ్లిక్గా ప్రార్థన, ఒంటరిగా ప్రార్థన, అందరితో కలిసి ప్రార్థన, రకరకాలు. కానీ ప్రార్థన చేయాలి. రెండోది, అందరము సాక్ష్యము కలిగి ఉండాలి. అపోస్తల కార్యాలు 1:8 అదే అన్నాడు. యెరూషలేములో సంఘం, సాక్ష్యం అంటే సంఘంలో సాక్ష్యం కలిగి ఉండాలి. నీ వెళ్తున్న సంఘంలో ఏమండి, యూదయలో అంటే నువ్వు ఉన్న ప్రాంతంలో, సమరయ్యలో అనగా అన్య జనాంగం మధ్యలో, బూదిగంతముల వరకు దేవునికి మనము సాక్షులమై ఉండాలి. దేవుడు అందరికీ అప్పగించిన పని మనం సాక్షులమై ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము సాక్షులుగా దేవుని కొరకు బ్రతకాలని దేవుని ఆశ. ఈ రోజుల్లో చాలామంది పాటగాళ్ళు అవ్వాలని, బోధకులు అవ్వాలని, ఇంకేదో చేయాలని అనుకుంటున్నారు. కానీ వారు సాక్ష్యాన్ని కోల్పోవడం, సాక్ష్యాన్ని కాపాడుకోకపోవడం చూస్తే బాధేస్తుంది. మొదటి స్థానము మనము మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. దేవుని బిడ్డలారా, నువ్వేది కాకపోయినా పర్లేదు, కానీ దేవుని గురించి, నువ్వు దేవుని ప్రేమకు, దేవుడి క్షమాపణకు, దేవుని జీవిత విధానానికి, మన యేసయ్యకు మనం సాక్షులుగా బతకాలి. భూలోకంలో దేవుడు ఆశిస్తున్నాడు నీవు నేను సాక్షిగా ఉండాలని. సాక్ష్యాన్ని కాపాడుకుందాం, సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. కాబట్టి దేవుని బిడ్డలారా, సాక్షులై ఉండమని దేవుడు అన్నాడంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే సాక్ష్యం చెప్పడమే అనుకుంటున్నారు. చాలామంది, అయ్యా మీ సంఘంలో మాకు అవకాశం ఇవ్వరా, మేము సాక్ష్యం చెప్తాం వచ్చి అన్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు చాలామంది. మీటింగ్లు పెట్టుకుంటే చీటు రాసి పంపిస్తారు, మాకు 5 నిమిషాలు టైం ఇస్తారా సాక్ష్యం చెప్తాను. ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుంటారు సాక్ష్యం చెప్పడానికి, గుళ్ళో కానుకేసుకుంటారు సాక్ష్యం చెప్పడానికి. మంచిది, సాక్ష్యం చెప్పడం మంచిది, చెప్దాం. కానీ ప్రియులరా, సాక్ష్యం చెప్పడం కంటే సాక్ష్యము కలిగి ఉండడం గొప్పది. సాక్ష్యము కలిగి ఉండడం గొప్పది. దేవుని ప్రియబిడ్డలారా, సాక్ష్యము కలిగి బ్రతకాలి. మన సాక్ష్యాన్ని మనం చెప్పుకోవడం గొప్పే ఉంది. అందుకే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను సాక్ష్యాలు ఎన్ని రకాలో మాట్లాడతాను. ఈ ఎపిసోడ్లో మాట్లాడను, మళ్ళీ నెక్స్ట్ రేపే వీలైతే ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో మాట్లాడతాను. కాబట్టి దేవుని బిడ్డలారా, సాక్ష్యం కలిగి ఉండడం అంటే ఏంటో మీకు చెప్తాను. చూడండి, 2వ రాజుల గ్రంథం 4:8 నుంచి మనం చదివితే, ఎలీషా ఎప్పుడు కూడా తన సాక్ష్యాన్ని తను ఎక్కడ మీటింగ్ పెట్టి మైక్లో ఎప్పుడు సాక్ష్యం చెప్పడం. కానీ ఆయన గురించి ఆ రోజుల్లో ఉన్న ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు తెలుసా? ఆయన వెళ్ళిపోతుంటే ఒక స్త్రీ, అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చేయమని బ్రతిమలాడింది. ఏ పిలవకుండా వెళ్ళిపోలేదు, ఈయన బలవంతము చేసింది. ఆయన ఉండడానికి ఒక ఇల్లు కట్టడానికి ఇష్టపడింది, ఆయనకో మంచం చేయించింది, ఆయనకో దీపస్తంభం చేయించింది, కూర్చోడానికి పీట చేయించింది. అంత సమర్పించుకొని చేసిన ఆమె ఏమి చూసి, ఎలీషాలో ఏమి చూసిందంటే అలా ఆయనతో సాక్ష్యం చెప్తుంది. 2వ రాజులు 4:9 మన ఇంటికి వచ్చి పోవచ్చున్న దైవజనుడనే, భక్తి కలిగిన దైవజనుడని. నీ సాక్ష్యం ఏంటి? నా సాక్ష్యం. నేను ఒక పాస్టర్ గారినే కావచ్చు, నా సాక్ష్యం ఏంటి? మా పాస్టర్ గారు డబ్బు పిచ్చోడండి అన్నది నా సాక్ష్యమా? మా పాస్టర్ గారు రకరకాల వ్యక్తి అని నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నాను నా సాక్ష్యాన్ని. ఒకసారి నన్ను పరిశీలన చేసుకుంటున్నాను. విచ్ కైండ్ ఆఫ్ విట్నెస్ ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ అమాంగ్ ద కాంగ్రిగేషన్. నీవున్న గ్రామంలో, నీవున్న సంఘంలో, నీవున్న వీధిలో, నీ కుటుంబంలో నువ్వే విధమైన సాక్ష్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నావు, కలిగి ఉన్నావు? ఎలీషా ఎప్పుడు సాక్ష్యం చెప్పుకోలేదు, కానీ ఎలీషా పక్షంగా ఆ గనురాలని సునేమీరాలు చెప్తుంది భక్తి కలిగిన దైవజనుడని. ఎలీషా సాక్ష్యము సిరియాలో చెప్పబడింది తెలుసా?
సిరియాకి బానిసగా వెళ్ళిపోయిన ఆ చిన్నది, ఇశ్రాయేలు దేశపు చిన్నది, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఆ నయమాను భార్యతో చెప్తుంది, అయ్యా మా ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన స్వస్థత వరం కలిగిన దైవజనుడు, ఆయన భక్తి కలిగిన దైవజనుడు, ఆయన గొప్ప దైవజనుడు. మన యజమానుడు అక్కడికి వెళితే ఖచ్చితంగా ఆ రోగికి స్వస్థత వస్తుందమ్మా, మందుల వల్ల తగ్గపోయినా అని ప్రార్థన చేస్తే తగ్గుద్దని ఓ సాక్ష్యం చెప్పింది ఆవిడ. ప్రసంగం ఏం చేయలేదు, చిన్నది. ఇలా చెప్పుకెళ్తే సమయం చాలా ఎక్కువ అవుతుంది. ఎలీషా ఓ మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, సమూయేలు గ్రంథం 1 సమూయేలు 9వ అధ్యాయము 6వ వచనంలో సమూయేలు గురించి సాక్ష్యము. సమూయేలు కూడా ఎప్పుడు చెప్పుకోలే నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అని సాక్ష్యం చెప్పుకోలే. కానీ 9వ అధ్యాయం 6వ అధ్యాయంలో సౌలు గాడిదలు పోయి ఎత్తుక్కుంటూ దొరకవు, ఇంటికి వెళ్ళిపోదామంటే సౌలుతో ఉన్న పనివాడు, సౌలు దగ్గర ఉన్న సహకారి ఏమని చెప్తున్నాడు తెలుసు, ఇగో ఈ పట్టణమందు గనుడైన దైవజనుడు ఉన్నాడు, ఆయన ఏది చెప్తుందో జరుగుద్ది అని ఆ వ్యక్తి సమూయేలు పరోక్షంగా సమూయేలు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అంతెందుకండి, సమూయేలు వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత, సమూయేలు కుమారులు న్యాయాధిపతులు అయిన తర్వాత 1 సమూయేలు 13వ అధ్యాయంలో చదువుకుంటే ఉంటుంది కదా, ఆ ప్రజలందరూ వచ్చి సమూయేలు గురించి సాక్ష్యం చెప్తున్నారు. సమూయేలు చెప్పుకోవటం లేదు, సమూయేలు గురించి ప్రజలు చెప్తున్నారు, నీ కుమారులు నీ వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు, నువ్వెవరు గాడిదనైనా ఎవరి గొర్రెనైనా నువ్వు ఇతరులను ఆశించలేదు, మీ వాళ్ళు అలా కాదు. అబ్బా, ఎంత మంచి సాక్ష్యం! నా గురించి మంచి సాక్ష్యం చెప్పండి, అలాగే డబ్బులు ఇవ్వలే, వాళ్ళకేం లంచాలు ఇవ్వలేదు. ఈ రోజుల్లో కొన్ని సేవలో కొంతమంది పాస్టర్లు వాళ్ళకి డబ్బులు ఇచ్చి, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆని తగ్గింది, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఇలా జరిగిందని ముందు చెప్పించుకోవడాలు కూడా నేను చూసిందే చెప్తున్నాను మీకు. ఆ పాస్టర్ గారిని పిలిస్తే ఆయనతో పాటు 10 మంది తీసుకొస్తారు, ఆ 10 మంది ముందు నిలబడతారు, ఈయన ప్రార్థన చేస్తే ఇలా జరిగింది, ఆయన ప్రార్థన చేస్తే ఇలా జరిగింది. అరే బాబు, మన సాక్ష్యం మనం చెప్పించుకోకర్లేదు, మన సాక్ష్యం మనం కూడా చెప్పుకోకర్లేదు. మన సాక్ష్యము మన పరోక్షంగా మనం లేనప్పుడు మన ప్రజలు చూసిన వారు, అనుభవించిన వారు సాక్ష్యం చెప్తారు. ఎలీషా గురించి మీకు చెప్పాను, ఇద్దరు చెప్పారు. ఘనురాలినే సునేమీరాలు చెప్పింది, సిరియా దేశంలో చిన్నది ఇశ్రాయేల్ దేశపు చిన్నది చెప్పింది. ఇగో సమూయేలు గురించి ఇశ్రాయేలు చెప్పారు, సమూయేలు గురించి సౌలు దగ్గర ఉన్న పనివాడు చెప్పాడు. దేవుని బిడ్డ, నువ్వే సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు? తబితా గురించి ఏమండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36 నుంచి 40 చదువు. ఆమె చనిపోయినప్పుడు అనేక మంది అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పారు, ఆ మంచితనం, ఆమె చేసిన పరిచర్య. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. నేను మిమ్మల్ని ఈ మాట ద్వారా, ఈ ప్రసంగం ద్వారా హెచ్చరించేది ఏంటంటే, నువ్వు ప్రసంగికుడు కాకపోయినా, నువ్వు బోధకుడు కాకపోయినా, నువ్వు ఒక పాటగాడు కాకపోయినా, నువ్వు ఒక గాయకు లేకపోతే నువ్వు వాయిద్యకారుడు కాకపోయినా, నువ్వేది ఇంకేదేదో దేవుని కొరకు బలమైన కార్యాలు చేయలేకపోయినా, నీవున్న వీధిలో, నువ్వున్న సంఘంలో, నువ్వున్న కుటుంబంలో దేవుని ప్రేమకు, దేవుడు క్షమిస్తాడన్నందుకు, దేవుని మంచితనానికి, దేవుని నడువడుకు, దేవుని తగ్గింపుకు మనం సాక్షులుగా ఉందాం. దేవుడు మనందరినీ ఆయన సాక్షులుగా చేసి మన ద్వారా ఆయన మహిమ పొంది మనల్ని దీవించునుగాక. ఆమేన్.